హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చిక్కుడుగాయ కర్రీ చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అందుకు కావాల్సింది ఆయిల్ అయితే వేసే ఉల్లిగడ్డ టమాటా అయితే ఆయిల్ అయితే ఇలా వేసేస్తున్నానండి. చిక్కుడుగాయ కర్రీ లేకపోతే కాంబినేషన్గా చపాతీ అయితే చేసుకుంటాను. నానండి ఇంకా టమాటా ఉల్లిగడ్డ అయితే ఇలా ఆయిల్లో మగ్గించేస్తాం. ఇక ఇందులోకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇందులోకైతే నేను తిన్నంత కారం చాలా ఎక్కువ ఉందండి. ఇది కొట్టించిన కారం, ఇంకా పసుపు, ఇంకా ఉప్పు అండి, తగినంత ఉప్పు. ఇంకా ఇలా కొంచెం బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ అయితే వేసేసుకున్నా. కొంచెమే వాటర్ మూత అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే చిక్కుడుగా అయితే నేను ఒక 2 నిమిషాలు అయితే ఇలా ఉడకపెట్టుకున్నాను. ఇంకా కర్రీ ఎంతవరకు వచ్చేసిందో చూద్దామండి. కర్రీ అయితే ఇట్లా ఉల్లిగడ్డ టమాటా అయితే ఇలా పైకి అయితే ఆయిల్ అయితే వచ్చేసిందండి. మొత్తానికి చూడడానికి కలర్ అలా ఉడకపెట్టిన చిక్కుడు గింజలు అయితే వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇలా చేసి పెడితే పిల్లలు బాగా తింటారండి. చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే ఇలా వచ్చింది. ఈ పిల్లలకి ఇలా చేసి పెడితే మనం చిక్కుడుగాయ ఈ చిక్కుడుగాయ గింజలు తింటే బ్లడ్ వస్తుందంట కదండి. పిల్లలకు కూడా మంచిగా తింటారు. ఇలా చపాతీలోకి కానీ కర్రీ జొన్న రోటాలు కానీ చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకి కూడా బాగుంటుంది చిక్కుడుగాయ కర్రీ అయితే. ఇంకా కొంచెంసేపు అయితే 5 నిమిషాలకి ఇలా మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే 5 నిమిషాల తర్వాత అయితే మూత ఎలా తెరిచి చూస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇందులోకి అయితే ఇంకా నేను చివరిగా గరం మసాలా ఒకటే యాడ్ చేస్తున్నానండి. చిక్కుడుగాయ పల్లీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చాలా టేస్ట్ అయితే అంటుందండి ఈ కర్రీ. చాలా సింపుల్గా తొందరగా ఈ చిక్కుడుగాయ పల్లీలను ఉడికించుకుంటే మనకు కర్రీ వచ్చేసి చాలా తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉందో కర్రీ అయితే. ఇంకా మసాలా వేసినాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామండి. ఇప్పుడైతే చిక్కుడుగాయ పల్లి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి. ఇంకా స్టవ్ అయితే కట్ చేసుకున్నాం. చాలా టేస్టీగా స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. హెమ్మీగా చిక్కుడుగాయ పల్లి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే నేనైతే ఇంకా ఆఫ్ చేసేస్తాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో చిక్కుడుగాయ పల్లి కర్రీ. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను చిక్కుడుగాయ కర్రీ లేకైతే ఇలా చపాతీ అయితే చేశానని చూపించాను కదా. చిక్కుడుగాయ పల్లి కర్రీ కలిపోతుంది. చాలా టేస్ట్ అయితే ఉందండి. సూపర్.